అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక అద్భుతమైనటువంటి సర్వే చేపించే ప్రయత్నం చేసినట్టు. ఆ సర్వే ఏంటంటే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారు, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకున్నారు, ఎవరి పరిపాలన బాగుందనేటటువంటి ఒక సర్వే చేపిస్తే కీలకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయట. జనాల రియాక్షన్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు. అయితే కేసీఆర్ సర్వే చేపించడానికి బలమైనటువంటి కారణం ఏందట అంటే, ఇప్పుడు ఈ నెల 27వ తారీఖు కేసీఆర్ వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఆ భారీ బహిరంగ సభలో జనాలు ఏమనుకుంటున్నారు, ఎవరి పరిపాలన బాగుంది, ఎవరున్నప్పుడు బాగుంది, జనాలు ఎవరిని నమ్మిర్రు, జనాల ఒపీనియన్ ఏందనేది ఆ భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఆ సర్వే రిపోర్ట్ ని ప్రవేశపెట్టబోతున్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల పైన కూడా ఆయన సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేశారు. పెద్దలు అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు. మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, అసలు మంత్రుల పైన జనాలకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంది, ఈ మంత్రుల పరిపాలన బాగుందా లేదా అనేటటువంటి సర్వే కూడా కేసీఆర్ చేపించేటటువంటి ప్రయత్నం చేసినట్టు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ఇక ప్రభుత్వం అంటే మీకు తెలిసే ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఆ పర్ఫార్మెన్స్ పైన కూడా కేసీఆర్ ఒక సర్వే చేపించేటటువంటి ప్రయత్నం చేసినట్ట. అయితే ఇంకోటి ఏంటంటే, దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 75 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 75 నియోజకవర్గాలలో జనాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన జనాలకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏందనేది కేసీఆర్ సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసినట్టు. దాదాపు 75 మంది, 64 మంది వాస్తవానికి కాంగ్రెస్ లో గెలిచిరు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. తర్వాత 64 + 10 అంటే 74 అయింది. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు లాస్యాన్ అనిత బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రాణం కోల్పోయిన తర్వాత శ్రీ గణేష్ కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేసిండు, గెలిచిండు. ఆ లాస్యా నివేదిత పోటీ చేసింది, ఓడిపోయింది. సో ఆ శ్రీ గణేష్ కి సంబంధించిన సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. కాబట్టి మొత్తం 74 + 1 75. ఈ 75 నియోజకవర్గాలలో కూడా కేసీఆర్ సర్వే చేపిస్తే దాదాపు 50 నుండి 55 నియోజకవర్గాలు మొత్తం కూడా అట్టర్ ఫ్లాప్ అట. మామూలు అట్టర్ ఫ్లాప్ కాదు, భయంకరమైనటువంటి అట్టర్ ఫ్లాప్. కేవలం 20 నియోజకవర్గాలలో పాజిటివ్ ఉంటే దగ్గర 55 నియోజకవర్గాలలో మాత్రం మొత్తం నెగిటివిటీ అట. ఇన్ఫాక్ట్ రేవంత్ రెడ్డితో సహా మొత్తం నెగిటివిటీ అనేది ఒక భయంకరమైనటువంటి చర్చ నడుస్తుంది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది, వ్యతిరేకత రావడానికి గల కారణం ఏందనేది కూడా కేసీఆర్ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక పెద్ద చర్చ. వాస్తవానికి కేసీఆర్ ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు మేము మంచిగానే సంక్షేమ పథకాలు ఇచ్చినాము, జనాలను మంచిగానే చూసుకున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాము, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, షాదీ ముబారక్ ఇచ్చినాము, పెన్షన్లు ఇచ్చినాము, ఉద్యోగాలు ఇచ్చినాము, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినాము. ఇవన్నీ కేసీఆర్ మాక్సిమం అనుకుంటాడు కదా, మనం అన్ని చేసినాం జనాలకు, జనాలు మనల్ని ఎందుకు ఓడగొట్టిరు, ఓడగొట్టడానికి గల కారణం ఏంది, కాంగ్రెస్ దగ్గర ఏమున్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లేసి గెలిపించారని చెప్పి కేసీఆర్కి ఒక డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ తోటి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంది అని తెలుసుకోవడానికి కేసీఆర్ సర్వే చేపించిండు అనేది ఒక పెద్ద చర్చ. ఆ సర్వేలో 55 నియోజకవర్గాలలో అట్టర్ ఫ్లాప్ అట కాంగ్రెస్. మామూలు అట్టర్ ఫ్లాప్ కాదు, రేవంత్ రెడ్డితో సహా, ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సహా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా మొత్తం అట్టర్ ఫ్లాప్. కొండా సురేఖ కూడా అట్టర్ ఫ్లాప్ అట. సీతక్క మాత్రం సూపర్ అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. సీతక్క ఎందుకంటే ఆమె నియోజకవర్గాలలో తిరుగుతూ ఉంటుంది, తర్వాత సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టరు, సీతక్క వరంగల్ జిల్లాలో ఎక్కువ పర్యటన చేస్తూ ఉంటుంది కాబట్టి సీతక్క పైన జనాలకు మంచి ఒపీనియన్ ఉందట. దాదాపు ఈ మంత్రులు 12 మంది ఉన్నారు కదా, ఈ 12 మంది మంత్రులలో సీతక్క బెటర్, పొన్నం ప్రభాకర్ బెటర్, తర్వాత జూపల్లి కృష్ణరావు గారు బెటరు, తర్వాత ఎవరు తుమ్మల నాగేశ్వరరావు గారు బెటరు, పొంగులేటి సీనన్న వేస్ట్, బట్టి విక్రమార్కన్న బెటరు. ఈ 12 మంది మంత్రులలో దాదాపు ఒక 5 నుండి 6 మంది మంత్రులు బెటర్ అయితే ఇంకా 6 మంది మంత్రులు వేస్ట్. అసలు వాళ్ళు సర్వేలో 0 అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, ఒక్క మంత్రి అయినా వాళ్ళ శాఖలలో సరిగ్గా పనిచేసేటటువంటి కార్యక్రమం ఎప్పుడైనా చూసినామా? ఒక్క మంత్రి అయినా ఇండివిజువల్ గా ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పుడైనా చూసినామా? ఒక్క మంత్రి అయినా వాళ్ళ శాఖ గురించి ఎప్పుడైనా మాట్లాడడం చూసినామా? ఒక్క మంత్రి అయినా వాళ్ళ నియోజకవర్గాలలో తిరుగుతూ పర్యటన చేస్తూ జనాలకు వాస్తవాలు చెప్పడం, జనాలకు నిజాలు చెప్పడం, జనాలతో మమేకమై తిరగడం, జనాల కోసం పనిచేయడం, పబ్లిక్ కి ధైర్యం నింపడం ఎప్పుడైనా చూసినామా? ఒక్క మంత్రి అట్లా చేయడు.
ఎంతసేపు బూతులు, పనికిరాని ముచ్చట, సొల్లువాగుడు తప్ప జనాలకు ఉపయోగపడేటటువంటి పనులు దాదాపు ఈ 12 మంది మంత్రులలో 6 చేయలే. ఆ ఎవరెవరు చేయలేదని కూడా చాలా క్లియర్గా తెలుసు మీకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంతసేపు హెలికాప్టర్లలో తిరుగుడు, హెలికాప్టర్లో అటు ఇటు ఇటు పోవుడు తప్ప కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు? హెలికాప్టర్లలో తిరుగుడు తప్ప, ఆ రిబ్బన్ కటింగ్ ఓపెనింగ్ తప్ప ఆయన ఏం చేసిండు? సీతక్క అంటే అఫ్ కోర్స్ తిరుగుతూ ఉంది. తర్వాత కొండా సురేఖ ఏం చేసింది? సురేఖకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. కొండా సురేఖ మాట్లాడినటువంటి ఇంగ్లీష్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, మీరు చూస్తూనే ఉంటారు. కొండా సురేఖ స్టార్టింగ్ నుండి ఆమె వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. తర్వాత కొండా సురేఖ పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు అనే చర్చ కూడా ఉంది. తర్వాత కొండా సురేఖ వర్గపోరు కొనసాగిస్తూ ఉందనేటటువంటి ఒక చర్చలు కూడా ఉన్నాయి. కాబట్టి కొండా సురేఖ ఫెయిల్. తర్వాత జూపల్లి కృష్ణరావు గారు ఈ మధ్య కాలంలో కొంత ఆయన పాజిటివిటీ కనబడుతున్నది, ఆయన తీసేస్తారు అని చెప్పిన తర్వాత ఆయన సెట్ రైట్ అయిందో అనే చర్చ ఉంది. తర్వాత శ్రీధర్ బాబు అడపాదడప ఆయన మీద కూడా పాజిటివిటీ ఒపీనియన్ ఉన్నది. తర్వాత బట్టన సూపర్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. బట్టన ఎందుకంటే తిరుగుతూ ఉంటాడు, ప్రెస్ మీట్ పెడతాడు, మాట్లాడతాడు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఉండేటటువంటి పర్సన్. తర్వాత పొంగులేటి సీనన్న ఫెయిల్ అయిపోయిండు, ఎందుకంటే పొంగులేటి సీనన్న పెద్దగా ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తలేడు, పెద్దగా రెస్పాన్స్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తలేడు, ఫెయిల్. ఇట్లా 12 మంది మంత్రులు ఉంటే ఈ 12 మంది మంత్రులలో దాదాపు 6 మంది అంటే 6 మంత్రులు పాస్ అయితే 6 మంత్రులు ఫెయిల్ అట. ఇక 6 మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు ఏందనేటటువంటి సర్వే కూడా చేసినట్టు అంత కేసీఆర్ దగ్గర డేటా ఉందట. అసలు ఏం జరుగుతుంది ఏంది ప్రభుత్వంలో, ప్రభుత్వ వ్యవహారం ఏందనేటటువంటి ఒక డేటా తీసుకుందట. అట్లనే ఈ ఉచిత బస్సు పైన కూడా కేసీఆర్ ఒక సర్వే తీపించే ప్రయత్నం చేసినట్ట. మహిళలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ ఉచిత ప్రయాణం వల్ల లాభమా నష్టమా, మహిళల ఒపీనియన్ ఏందనేది కూడా ఆయన సేకరించేటటువంటి ప్రయత్నం చేసినట్ట. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఏప్రిల్ 27వ తారీఖు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించినటువంటి సభ ఉంది. ఆ సభలో కేసీఆర్ ఈ సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడొచ్చు అనేది ఒక పెద్ద చర్చ. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఎమ్మెల్యేల పైన సర్వేలు, ఈ 75 మంది ఎమ్మెల్యేల పైన జనాలు ఒక్కొక్క ఎమ్మెల్యేని ఏమనుకుంటున్నారు, ఒక్కొక్క ఎమ్మెల్యేని తిడుతుర్రా పొగుడుతుర్రా. ఇంకోటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, పార్టీ మారినటువంటి బ్యాచ్, పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఇండివిజువల్ గా సర్వే చేయించినట్టు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరకెపూడి గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత గూడెంమైపాల్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, వీళ్ళందరి పైన కేసీఆర్ ఒక సపరేట్ సర్వే రిపోర్ట్ చేపిస్తే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఒక్కడు గెలవడు అని తేలిందట. ఒక్కడు కూడా గెలవడు. ఏది పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల గురించి చెప్తున్నా. ఒక తెల్లం వెంకట్రావు కూడా 50-50 ఛాన్సెస్ కేసీఆర్ సర్వే రిపోర్ట్లో. కేసీఆర్ చేపించినటువంటి సర్వేలో 10 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అట, అట్టర్ ఫ్లాప్. అందరూ ఓడిపోతారు అనేది ఒక చర్చ అవుతుంది. అందరూ ఓడిపోతారు, ఒక్కడు కూడా గెలవడు అనేటటువంటి ఒక చర్చ అవుతుంది కేసీఆర్ చేసినటువంటి ఒక సర్వేలో. అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని విధాలుగా కేసీఆర్ సర్వే చేసినట్టు. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డులు, రైతు భరోసా పైన కూడా కేసీఆర్ సర్వే చేయించినట్ట. రుణమాఫీ పైన సర్వే చేయించినట్ట. సర్వే అంటే ఏంది? పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఏమనుకుంటారు, కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, ఎవరి పరిపాలన గురించి పబ్లిక్ ఏమనుకుంటారు, ఏమని మాట్లాడుకుంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఒక ఒరిజినల్ సర్వే రిపోర్ట్ తెప్పించేటటువంటి ప్రయత్నం చేసినట్ట. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ ట్విట్టర్ అకౌంట్ లో ప్రజల వద్దకు పాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పి పెట్టిరు. 2 పోల్ పెట్టిరు. మీ ఆప్షన్ ని మీరు పెట్టండి అని చెప్తే మాకు ఫామ్ హౌస్ పాలనే బాగుందని చెప్పి 70% మంది జనం సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఓట్లు వేసారు. మాకు ప్రజల వద్దకు పాలన వద్దు, మాకు ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పారు. అక్కడ కూడా కేసీఆర్ అయిన ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కూడా చెప్పిండు, వాళ్ళ ఇచ్చేది వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళకి ఏడ పొద్దుపోత లేదు, మాకు ఫామ్ హౌస్ పాలన బాగుందని చెప్పి జనాలు మనల్ని కోరుకుంటారు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు. అంటే కేసీఆర్ క్లారిటీలో ఉన్నాడు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా కేసీఆర్ చెప్పిండట, రేపటికి రేపు ఉప ఎన్నికలు వస్తే గెలిచేది మనమే గెలుస్తాం, వేరే ఆప్షన్ లేదు. కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత వచ్చింది, బీఆర్ఎస్ రేపటి రోజు అన్ని సీట్లు గెలిచిన ఆశ్చర్యపోయిన అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కేసీఆర్ చెప్పిండు అనేది ఒక పెద్ద చర్చ. తర్వాత కేటీఆర్ నిన్న ప్రెస్ క్లబ్ లో చెప్పిండు, ప్రెస్ క్లబ్ కాదు నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, అంటే ప్రెస్ మీట్ నడిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో కేటీఆర్ మాట ఏం చెప్పింది తెలుసా? ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ఉప ఎన్నికలలో మొత్తం 10 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, జనాలు చెప్తున్న మాట. ఇట్లా బయట రోడ్డు మీద పోయి కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ పరిపాలన బాగుందని అడగండి, పబ్లికే చెప్తారు అని కేటీఆర్ చెప్పిండు.
నిన్న ఆయన మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. అంటే వీళ్ళు ఒక క్లారిటీలో ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఒక క్లారిటీలో ఉన్నారు. ఎందుకు క్లారిటీలో ఉన్నారంటే రేవంత్ రెడ్డి చేసేటటువంటి తప్పిదాలు అట్లాంటి. హైడ్రా అని చెప్పి హైడ్రా దుకాణం తీసుకొచ్చిండు, పేదవాళ్ళు ఇల్లు కూల్చేసిండు, అక్కడ ఫెయిల్. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాలలో చేయబెట్టిండు, అది పెద్ద వ్యతిరేక లెక్క మారిపోయింది రేవంత్ రెడ్డికి. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్. చాలా మంది ఇక్కడ కాదు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి హెచ్సియు పైన చేసినటువంటి విధ్వంసం గురించి క్వశ్చన్ చేసిరు. బయోడైవర్సిటీని ఎట్లా ఇబ్బంది పెడతారు, పర్యావరణం జోలికి మీరు పోతారా, ఆక్సిజన్ మనకు వద్దా, జంతువులకు అదే కదా గూడే కదా, అది గూడు, అది రక్షణ జంతువులకు, అలాంటి పచ్చగా ఉన్నటువంటి చెట్లను ఎట్లా కొట్టేస్తారని చెప్పి ప్రకృతిని ప్రేమించేటటువంటి వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని దిచ్చిరు. ఇది పెద్ద ఏదో రేవంత్ రెడ్డికి మైనస్ పాయింట్ లెక్క మారింది. స్టార్టింగ్ నుండి రేవంత్ రెడ్డి చేసే అన్ని కార్యక్రమాలు రేవంత్ రెడ్డికి మైనస్ మైనస్ మైనసే వచ్చినాయి. తర్వాత ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ అని చెప్పి అక్కడ ఫెయిల్, రైతు భరోసా మార్చి 31వ తారీఖు లోపు అని చెప్పి అక్కడ ఫెయిల్. ఇవి కూడా రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఒక దెబ్బ తగిలింది, పెద్ద ఎత్తున ఒక వ్యతిరేకత లెక్క మారింది. మాట ఇవ్వడం మాట తప్పడం అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద మైనస్ పాయింట్ లెక్క మారింది. ఇవన్నీ క్యాచ్ చేసుకున్నటువంటి కేసీఆర్ ఆయన 110% ఒక సర్వే చేపిస్తే కాంగ్రెస్ పైన దాదాపు 70% వ్యతిరేకత ఉందట. 70%, 70% వ్యతిరేకత ఉందట. కేసీఆర్ చేపించినటువంటి సర్వేలో 30%, 20% పాజిటివిటీ ఉంది కాంగ్రెస్ పైన అనేది ఒక పెద్ద చర్చ. నాకు తెలిసి సర్వే రిపోర్ట్ గురించి కేసీఆర్ మాక్సిమం 27వ తారీఖు భారీ బహిరంగ సభలలో మాట్లాడవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎజెండానే 27వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కాంచాలు ఇప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఏమేం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పోరాటాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఎంతమంది ఎమ్మెల్యేలకు లైఫ్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు, ఎంతమంది ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, ఎంతమంది బాగుపడ్డారు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఏమేమి మంచి చేసింది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏమేమి కట్టించారు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏమేమి డెవలప్మెంట్ జరిగిందనేది అన్ని కూడా కేసీఆర్ ఆ రోజు సభలో చెప్పొచ్చు అనేది ఒక పెద్ద చర్చ. కాబట్టి కేసీఆర్ ఒక బాంబు వేల్చబోతుండు ఇప్పుడు 27వ తారీఖు. మరి ఆ బాంబు భయంకరంగా ఉంటుందనేటటువంటి ఒక చర్చ ఉంది. మరి ఆ బాంబు మాత్రం ఈ సర్వే రిపోర్టే కావచ్చు అనేటటువంటి ఒక కోణం కూడా నడుస్తుంది. కేసీఆర్ భయంకరమైనటువంటి సర్వే, ఇది మామూలు సర్వే కాదు. మరి ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అవుతుందా ఏందనేది తెలియదు. మరి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను కేసీఆర్ ఏ విధంగా చెప్తారనేది చూడాలి. 10 లక్షల మందిని టార్గెట్ పెట్టిందట భారీ బహిరంగ సభ రావడానికి. జనాలందరూ 10 లక్షల మంది రావాలి. 1500 ఎకరాలలో భారీ బహిరంగ సభ. రైతులను ఒక 3 లక్షల మందిని, మహిళలను ఒక 2 లక్షల మందిని, తర్వాత నిరుద్యోగులను, ఉద్యోగులను అందరినీ కూడా ఏకం చేసేటటువంటి భారీ బహిరంగ సభ కేసీఆర్ ప్లాన్ చేయబోతున్న చర్చ నడుస్తుంది. మరి చూడాలి కేసీఆర్ ఈ సర్వే రిపోర్ట్ని ఏ విధంగా తెరపైకి తీసుకొస్తారు, ఎట్లా మాట్లాడతారు, ఏం చేస్తారు అనేది ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం.